కోర్టుల ఆదేశాలు, కొన్నాళ్ళు వేగం పుంజుకోవడం, ఇంకొన్నాళ్ళు కోల్డ్ స్టోరేజీకి వెళ్లడం పరిపాటిగా మారింది. కోల్డ్ స్టోరేజీకి పంపినప్పుడల్లా వివేకా కుమార్తె మళ్లీ కోర్టులకెక్కడం, పిటిషన్లు వేయడం, అప్పుడేదో మళ్లీ వేగం పుంజుకోవడం తరచుగా జరుగుతోంది. అసలు ఇన్ని హర్డిల్స్ ఏంటి? సాఫీగా దర్యాప్తు సాగకుండా ఎన్ని అడ్డంకుల? A4గా దస్తగిరి అప్రూవర్గా మారిన తర్వాత అవినాష్ రెడ్డిని సిబిఐ కస్టడీ ఎందుకు అడగడం లేదు? ఈ కేసులో కీలకమైన వ్యక్తి మృతుడి అన్న కుమారుడైన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సిబిఐ ఎందుకు విచారించట్లేదు? ఇక బాబాయ్ హత్య కేసుపై సిబిఐ జగన్మోహన్ రెడ్డి వాంగ్మూలం ఎందుకు తీసుకోలేదు? ఇక జగన్ భార్య భారతి వాంగ్మూలం ఎందుకు తీసుకోలేదు? అప్పుడంటే సీఎంగా ఉన్నారని వదిలేసినా ఇప్పుడు ఆయన మాజీ సీఎం కదా, ఇప్పుడెందుకు వాంగ్మూలం తీసుకోరు? సిబిఐపై పనిచేస్తున్న అదృశ్య శక్తులెవరు? రాష్ట్ర స్థాయి అదృశ్య శక్తుల, కేంద్ర స్థాయి అదృశ్య శక్తుల అనేది ఒక చర్చ జరుగుతోంది. అదేవిధంగా అవినాష్ రెడ్డిని ఎందుకు జగన్మోహన్ రెడ్డి కాపాడుతున్నారు, ఎందుకు అంతలా కాపాడాల్సిన అవసరం వచ్చింది అనేది మాత్రం ఒక చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే అవినాష్ కోసం, అంటే మనం చెప్పింది కాదు, సిబిఐకి సంబంధించినటువంటి ఎంక్వైరీ జరుగుతూ ఉంది. తర్వాత దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, దీనికి సంబంధించి కాల్ డేటాలు కావచ్చు, తర్వాత గూగుల్ టేక్అవుట్ కావచ్చు, ఇవన్నీ బయటకు వస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో రాజకీయంగానే ఈ హత్య జరిగిందని చెల్లెలు షర్మిలనే చాలాసార్లు చెప్పారు, ఇది రాజకీయ హత్య అంటూ కూడా. సో ఏదైతే ఎంపీ స్థానం కోసం ఆ హత్య జరిగిందని కూడా చెప్పారు. ఆ తర్వాత అంటే చిన్నాన్నను కూడా జగన్మోహన్ రెడ్డి కోల్పోయిన పరిస్థితి కనిపించింది. వివేకానంద రెడ్డిని అవినాష్ రెడ్డి కోసం అనే మాటలు కూడా వినిపించాయి. తర్వాత అవినాష్ రెడ్డికి సపోర్ట్గా ప్రచారం చేయమని తల్లిని అడిగితే తల్లి నిరాకరించడంతో తల్లి కూడా బయటకు వచ్చేసిన పరిస్థితి కనిపించింది. అదేవిధంగా సునీత, వివేకానంద రెడ్డి కుమార్తె, జగన్మోహన్ రెడ్డికి చెల్లెలు సునీతకు సంబంధించి అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నా చెల్లెలికి నేను న్యాయం చేస్తాను, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత అని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి ఆయన ముఖ్యమంత్రి కాగానే ఆ తర్వాత ఈ కేసుకు సంబంధించి ఎక్కడా పట్టించుకున్న దాఖలాలు లేవు. సునీత కూడా ఈ కేసును పక్క రాష్ట్రం తెలంగాణకు బదిలీ చేయించుకొని విచారణ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఇంకో చెల్లి షర్మిల కూడా దీనికి సంబంధించి పదే పదే ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇది పూర్తిగా అవినాష్ రెడ్డి కనుసన్నల్లో జరిగినటువంటి హత్య, రాజకీయ హత్య అంటూ కూడా షర్మిల క్లియర్గా చెప్పారు. అదేవిధంగా పూర్తిగా ఎందుకు మరి వివేకానంద రెడ్డి మరణించిన సమయంలో జగన్మోహన్ రెడ్డి ఇది హార్ట్ అటాక్ అని చెప్పడం కావచ్చు, లేదనంటే పూర్తిగా సీన్ టు సీన్ కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత ఏ విధంగా హత్య చేయబడింది అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. గొడ్డలితో కొట్టారని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పిన పరిస్థితి కనిపించింది. సో ఇన్ని ఇబ్బందులు, ఇన్ని సవాళ్ళు, ప్రతి సవాళ్ళు, ఎన్ని ఆరోపణలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇదంతా దీనికి కారణం ఏదైతే అవినాష్ రెడ్డి అంటూ కూడా బయట నుంచి కావచ్చు, షర్మిల కావచ్చు, సునీత బహిరంగంగా ఆరోపణలు చేస్తున్న పరిస్థితులు. ఈ నేపథ్యంలో ఎందుకు జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారనేది చర్చ. ఎందుకంటే ఆయన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా విశ్వభారతి హాస్పిటల్లో సిబిఐ ఆఫీసర్స్ అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకోవడానికి, విచారించడానికి వచ్చినప్పుడు రాష్ట్ర పోలీస్ యంత్రాంగం కూడా లోపలికి వెళ్లకుండా సపోర్ట్ చేసింది అక్కడ ఉన్న వాళ్ళకి అనే చర్చ కూడా జరిగింది. సో సిబిఐ వాళ్ళపైన రిటర్న్గా కేసులు పెట్టారు వీళ్ళే. జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన బ్యాచ్ కావచ్చు, లేదంటే అవినాష్ రెడ్డికి సంబంధించిన కొద్దిమంది కావచ్చు, సిబిఐ మీదే కేసులు పెట్టారు. సిబిఐ మీద బాంబులు వేస్తామని బెదిరించిన పరిస్థితి. రామ్ సింగ్ అప్పటి సిబిఐకి సంబంధించి హెడ్ ఉండాలి, ఎంక్వైరీ ఆఫీసర్. సో ఆయన పైన కూడా బాంబులు వేస్తామని చెప్పారు. మరి ఇవన్నిట్లలో అవినాష్ రెడ్డి ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి అవినాష్ను, తన కుటుంబం, తన తల్లి చెల్లిని కాదనుకొని అవినాష్ రెడ్డిని ఎందుకు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు? ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్లే ముందు ఒక్కసారి మా కడప కరెస్పాండెంట్ శ్రీనివాస్ కూడా సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్లో, ఒకసారి మాట్లాడడం.